హాయ్ హలో నమస్తే స్మార్ట్ లక్ విజయలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నాది ఆల్ ఇన్ వన్ ఛానల్ కాబట్టి మీకు ఇక్కడ ఈరోజు పుష్పాద్రి క్షేత్రము, పుష్పాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాన్ని స్వయంభూగా వెలిసారండి. ఆ స్వామివారి క్షేత్రాన్ని మీరు కన్నులార చూద్దురుగోని ఆ క్షేత్రం యొక్క విశేషాలు విశిష్టత ఏంటి అనేది తెలుసుకుందురుగోని. ఇక్కడ మెట్ల మార్గంలో మనము దాదాపుగా నాకు తెలిసి 108 మెట్లకు పెంచే ఉండొచ్చు అనుకుంటున్నానండి. నేను మెట్లుని కౌంట్ చేయలేదు, బట్ 18 మెట్లకు ఒకసారి మాత్రము పెద్దగా స్థలం గ్యాప్ ఇచ్చారు. ఆ విధంగా నిర్మించారనమాట మెట్ల మార్గాన్ని. మేము వచ్చేసి పిల్లలు నేను వెళ్ళామండి బండి పైన. మా పాపాయి నేను ఇద్దరం పందెం పెట్టుకొని ఎక్కేసరికి రొప్పుతున్నాము. ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే లక్ష్మీ నరసింహస్వామి ఒక గుడి ఉంది. గుడిలో పూజలు జరుగుతూ ఉన్నాయి అన్నమాట. కరోనా టైము జనాలు ఎక్కువ రారు అనుకున్నాను, అయినప్పటికీ చాలామంది వచ్చి ఉన్నారండి. ఇక్కడ కింద ఊరు ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల పీపుల్స్ అందరికీ తెలుసు ఏ ఏ పర్వదినాల్లో స్వామివారికి ఎక్కువగా ఎంత బాగా చేస్తారు అనేది. అందుకని చాలామంది వచ్చారు. కరోనా టైము అయినప్పటికీ టెన్షన్గానే ఉన్నాము, బట్ అంతా దయ నరసింహస్వామి పైన వదిలేసాము అనమాట. బట్ ఇక్కడ పూజ చేస్తున్నంతసేపు మనసుకి ఎంత హాయిగా ఉంటుందో, ప్రశాంతంగా ఉంటుందో. మేము వచ్చేసరికి ఏకహారతి, పంచహారతి, నక్షత్ర హారతులు ఇస్తూ ఉన్నారు. హారతి తీసుకున్నాక పూర్తిగా మీకు గుడి గురించి విషయాలు నేను పూజారి గారిని అడిగి మీకు వినిపిస్తాను. అదేవిధంగా ఇక్కడ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక కుడి పక్కేమో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, ఎడమ పక్కేమో గోదాదేవి అమ్మవారు ఉంటారు. ఇక్కడ ఈ ఇద్దరు అమ్మవార్లకి కూడా అంటే స్వామివారికి చేసిన తర్వాత ఈ అమ్మవార్లకు కూడా అలంకరణ చేస్తారు. ముందు వచ్చేసి స్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి, గరుత్మంతుల వారు, అదేవిధంగా నాగదేవతలు ఈ విధంగా ఉంటారండి. చాలా బాగుంటుంది, కాకపోతే చిన్నగా ఉంటుంది, అయినప్పటికీ కూడా చాలా హాయిని ప్రశాంతతని ఇస్తుందన్నమాట. ఇక్కడ తర్వాత మేము ఫస్ట్ అంటే ఈలోపు పూజారి గారి మళ్ళీ స్వామివారికి నైవేద్యాలు, చివరి హారతి ఇవ్వడానికి, ఆయన అలంకరించడానికి ఇక ఆ గుడి యొక్క ద్వారాలు కాసేపు, ద్వారము అని కాదు కర్టన్ వేసి ఉంచుతారు. ఇక స్త్రీమూర్తులంతా కలిసి ఈలోపు విష్ణు సహస్రనామ పారాయణము, లక్ష్మీ అష్టోత్తరాలు, లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పారాయణ చేస్తుంటారు. దీపారాధన చేస్తున్నాను అనమాట. ఈ కార్తీక మాసంలో దీపారాధన ముఖ్యం కదా. ఓకే, ఇక్కడ ఆంజనేయ స్వామికి కూడా పూజ అయిపోయింది. ఇక స్వామి అంటే పూజారి గారు లోపలికి వెళ్ళారు స్వామివారికి నైవేద్యం చేయడానికి. ఇక్కడ చూసినారు కదా నరసింహస్వామి యొక్క ఈ ధ్వజస్తంభం అనమాట. ధ్వజస్తంభం చెట్టు చుట్టూ అంటే ధ్వజస్తంభం చుట్టూ చెట్టు ఆవహించేసి ఉంది అనమాట. మీకు అంత స్పష్టంగా కనిపించదు. ఇక తర్వాత వచ్చేసి ఈ ధ్వజస్తంభం వచ్చేసి పురాతన కాలంలో స్వయంభూగా వెలిసారు కాబట్టి చెక్కతో చేసినట్టున్నారు. చాలా బాగుంది, అప్పటికీ పదిలంగానే ఉందండి. ఇక తర్వాత వచ్చేసి ఆ రావి అండ్ వేప చెట్టు కింద నాగదేవతలను ప్రతిష్ఠించారు. చాలామంది మొక్కుంటుంటారండి నాగదేవతలను ప్రతిష్ఠిస్తామని, అట్లా ఎవరికి వాళ్ళు ప్రతిష్ఠించినట్లున్నారు. గుడికి సంబంధించి నాగదేవత వచ్చేసి మీకు ఇందాక చెప్పాను, ఆంజనేయ స్వామి, గరుత్మంతులు నాగదేవతలు ఉన్నారనేసి. ఇక్కడ చూస్తున్న మీరు ఈ ధ్వజస్తంభము వచ్చేసి ఇక్కడ ఆకాశ దీపం కనిపిస్తుంది కదా, ఈ ధ్వజస్తంభం వచ్చేసి శివుడికి సంబంధించినది. మనకి కుడివైపు నరసింహస్వామి ఉన్నారు, ఎడం వైపు అంటే ఎల్ ఆకారంలో ఉంటుందన్నమాట టెంపుల్. అందువల్ల మీకు నేను కుడి ఎడమ మాత్రమే చెప్తున్నాను. ఎడమ వైపు అయితే ఇక్కడ శివుడు ఉంటాడు, కనిపిస్తుంది కదా మీకు స్పష్టంగా, ఈ మూలలో కనిపిస్తుంది చూడండి అది. ఓకే, ఇక్కడ వచ్చేసి నాగదేవతల ప్రతిష్టాపన అంటే ఎక్కువ మంది పీపుల్స్ చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా నాగదేవత ప్రతిష్టాపన చేసుకునేవాళ్ళు. అందుకని ఈ రావి అండ్ వేప చెట్టు చుట్టూ ఈ నాగదేవత ప్రతిష్టాపనలు ఉంటాయి. ఇక మేము కూడా పూజ ఇక్కడే చేసామన్నమాట. కొండపైన అదేవిధంగా ప్రకృతి వాతావరణం మధ్య ఉన్న ఈ ఆలయము యొక్క విశేషాలు
మీకు నేను విన్నపిస్తాను. మీకు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఎక్కువగా కోతులు ఉంటాయండి కొండ ప్రాంతం అవ్వడం వల్ల. బట్ ఈ సంవత్సరము కరోనా అవడం వల్ల అప్పటి నుంచి సరిగా కనిపించట్లేదంట మర్కటాలు కూడా. మరి ఏమైపోయాయో. ఇక శివాలయం అండి, ఈ శివాలయం చూస్తున్నారు కదా. ఈ శివాలయంలో పుష్పాద్రి ఆకాశలింగేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఇద్దరు కొలువై ఉంటారు. ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఉసిరి చెట్టు, పక్కన వచ్చేసి కళ్యాణ మండపం చిన్నది అండి, భోజనాలకని సత్రంలాగా చేశారు. వంట వార్పు చేసుకొని ఇక్కడే దేవుడికి ప్రసాదాలు నివేదించే వాళ్ళు కూడా ఉంటారు, ఆ విధంగా నివేదిస్తారు. ఈ స్వాతి నక్షత్రం రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుందండి. మరి ఈ సంవత్సరం కరోనా కదా, అందుకని ఈ సంవత్సరం విడనాడారంట. ఇక చూస్తున్నారు కదా శివుని యొక్క వెనక భాగము లింగోద్భవ మూర్తి. ఇక్కడ వచ్చేసి చండీశ్వరుడు. చండీశ్వరుడు ఎవరు, ఏంటి చండీశ్వరుడు గురించి తెలుసుకోండి. చండీశ్వర నమస్తుభ్యం సామానందదాయక ఉమామహేశ్వర పూజార్థం అనుజ్ఞం దాతుమర్హసి. చండీశుడు గొప్ప శివభక్తుడు. అతని భక్తికి మెచ్చిన మహాశివుడు భక్తులు ప్రథమముగా నిన్ను దర్శించి పిమ్మటనే నన్ను దర్శించెదురుగాక అని వరం ఇచ్చెను. కనుక శివదర్శన ఫలము దక్కవలన ముందుగా చండీశ్వర దర్శనం చేసి నమస్కరించి చిటిక వేసి మనం వచ్చినట్లు విన్నవించుకొని తదుపరి శివ దర్శనం చేసుకొనవలను. నాయనా చండీశ్వర యనమదల గోత్రం దర్శనానంతరం శివప్రసాదమును చండీశ్వరునికి చూపించి స్వీకరించిన విశేష ఫలితం ఉండును. నాయన స్వామి ప్రసాద్. ప్రతి శివాలయంలో పానమట్టం వైపు బయట వైపున చండీశ్వరుడి యొక్క ఆ చిన్న విగ్రహం ఉంటుందండి. ఆయనకి చెప్పి మాత్రమే మన ప్రసాదం స్వీకరించాలి. ఏ శివుడి ఆలయాల్లో అయినా కానీ ప్రసాదాలు ఈ విధంగా స్వీకరించాలి. ఇక మనము ఇక్కడ ప్రదక్షిణ మార్గంలో వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్, ఇక్కడ ప్రదక్షిణ మార్గంలో మనం వచ్చాం కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలు మీకు చూపిస్తున్నా చూడండి, చుట్టూ నేను తిరిగి చూపిస్తాను. నవగ్రహాలు పక్క వైపున మనకి ఆలయానికి సంబంధించి అగ్నిహోత్రాలు చేస్తుంటారు కదా, మామూలుగా యాగాలు యజ్ఞాలు చేస్తుంటారు కదండి, ఆ విధంగా చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక ఫెసిలిటీ ఉందన్నమాట. చాలా బాగుంది. ఒక ప్లెజెంటమైన వాతావరణంలో ఈ విధంగా ఉంటే కాసేపు కూర్చొని మనసుని మనము ధ్యానం వైపు మరలించుకోవచ్చు. అదేవిధంగా మన మనసు కూడా చాలా సంతోషంతో ఉంటుంది. ఇక చూస్తున్నారు కదా, శివాలయంలోకి మనం అడుగు పెడదాం. ఈ శివాలయంలోకి అడుగు పెట్టిన వెంటనే ముందు నందీశ్వరుడు ఉంటారు, ఎడమవైపు వినాయకుడు, కుడివైపు కార్తికేయ సుబ్రహ్మణ్య స్వామి, ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు కదండి, స్వామివారు ఉంటారు. పుష్పాద్రి ఆకాశలింగేశ్వర స్వామికి హారతిస్తున్నారు. అనంతరము వినాయక స్వామికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి హారతిచ్చి కుడివైపు ఉన్న రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి హారతిస్తున్నారు. అమ్మవారికి పూజాది కార్యక్రమాలు అన్నీ ముగించినాక హారతి ఇచ్చేసి చివరిగా అనమాట ఇంకా పుష్పాద్రి ఆకాశలింగేశ్వర స్వామి గురించి పూజారి గారి మాటల్లో విందాం. స్వామివారు ఆకాశం నుంచి హిమాలయ పర్వతాల నుంచి కొన్ని సంవత్సరాలు తపస్సు చేసుకుని అక్కడ నుంచి గంగానది నుంచి విశ్వేశ్వరుడికి ఎదురుగా ఉంటారు. ఒక స్వామి తపస్సు చేసుకుని కూర్చుంటున్నారు. ఆయనకి ధ్యానంలో కనిపించి నేను ఆకాశం వచ్చున్నాను, నడిచి ప్రతి స్వయం ఉన్నారు, నేను కూడా అక్కడ ఉంటానని చెప్పి ఆయన చెప్పేది ధ్యానంలో కనిపిస్తారు. ఆయన అక్కడికి వెళ్ళి ఆ ధ్యానం తీసుకొని ఆ ప్రాంతం అంతా కనిపిస్తుంది గంగానదిలో తీసుకొని ప్రతిష్ఠ చేస్తారు. స్వామివారికి యజ్ఞోపేతం ఉంటుంది. చాలా అభిషేకం నేను పరిచయం చూస్తుంటారేమో, యజ్ఞోపేతంతో ఉంటుంది. ఆకాశం వచ్చారు కదా, ఆకాశం వెళ్ళేసే స్వామి చాలా ప్రతిష్ఠించింది బెల్లకొండ స్వామి వారి ఆయన చాలా శక్తి సంపన్నుడు. మన చంద్రశేఖర సరస్వతి గారు నడుచుకుంటూ వెళ్తాను, వాహనం ఎక్కడు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక కాంతి కిరణం అక్కడ కనిపించింది. ఇక్కడ కాంతి కిరణం కనిపించి ఏదో బలమైన శక్తి ఏదో అని చెప్పి దాన్ని బట్టి ఇదంతా అడవి ప్రాంతం. అప్పుడు తలుపులు కూడా వేసేం కాదు, ఏమి ఊపంగా ఉండవచ్చు, అందరూ వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన శిష్యులతో వచ్చి అభిషేకం చేసుకుని వెళ్ళారు. 2 సార్లు వెళ్ళారు.
ఆయన ఎక్కడ పడితే అక్కడికి రారు. చాలా బలమైన శక్తి ఉంటేనే వస్తారు. అది మాకు ఎవరికి తెలియదు, మేము పుట్టినా తెలియదు. అప్పుడు ఈ గోపురాలు బ్రష్ చేయడానికి ఆయన శిష్యులు పిలిచాము. ఆయన 80 ఏళ్ళు ఉన్నాయి. ఆయన వచ్చి స్వామివారి దగ్గర దండం పెట్టి శిరస్సు పెట్టి దండం పెట్టి నాయన మా గురువు గారితో ఇప్పుడు వచ్చానని చెప్తారు. ఆయన ఇప్పుడు రావడం ఏందని అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్తారు మాకు ఇవన్నీ. మాకు ఈ విషయాలు ఇక్కడ ఊళ్ళో కూడా ఎవరికి తెలియదు, అసలు ఎన్నో కూడా తెలియదు చాలా మందికి. ఆ టైంకి రాదుగా, అదే చూసాను చూడలేదమ్మా. అభిషేకం చేసినప్పుడు అంటే నేను అభిషేకం చేశాక వచ్చాను. అదేలేండి, పర్వాలేదు. నరసింహస్వామి అలంకరణ పూర్తయిందండి. ఇక పూజారి గారు శాస్త్రోక్త రీతిగా పూజ చేస్తున్నారు. ఇక సమయం అనేది మనము ఎక్కువగా ఉండదలుచుకుంటే మటుకు హ్యాపీగా ఇక్కడ వచ్చి ఒక 3-4 అవర్స్ అయినా స్పెండ్ చేయొచ్చు, అంతకు మించి కూడా స్పెండ్ చేయొచ్చు అనమాట. అంత సంతోషంగా ఉంటుంది, అంత హాయిగా ఉంటుంది. ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, గోదాదేవి అమ్మవారు. మనము ఈ ద్వారం నుంచి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి తర్వాత ఈ ద్వారం నుంచి ఈయన దగ్గర దర్శనం చేసుకొని ఇక్కడ అమ్మవారి రాజలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇటు వెళ్తాం అన్నమాట. యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం రక్ష్యం చక్ర వినాకసాభయకరాన్ బిభ్రాణమర్కక్షమిం క్షత్రీభూతపణీంద్రమిందురవణం లక్ష్మీనృసింహం భజే. అభయవరదహస్తాం పద్మపీఠాసనస్థాం కనకకమలయుగ్మాం ప్రోల్లసత్పాణి పద్మాం పరిమిత అనుమచ్ఛాం కుంభికుంభస్తనాఢ్యాం మృదులజగనశోభాం రాజ్యలక్ష్మీం నమామి. కర్కడే పూరఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. భక్తమాశీలరా, ఇది శ్రీ పుష్పాద్రి లక్ష్మీనరసింహ క్షేత్రము. పుష్పాద్రి లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూగా కొండ గుహలో రాజ్యలక్ష్మి గోదాలక్ష్మి సమేతంగా అవతరించి ఉన్నారు. పూర్వము సనక సనందన సనత్కుమార సంస్యాత మహర్షులు శ్రీ స్వామిని గురించి తపస్సు చేస్తూ ఈ గుహలో తపస్సు చేస్తూ ఉండగా వారికి స్వామివారు ప్రత్యక్షమైనట్లుగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు లక్ష్మీ సమేతంగా చతుర్భుజాలతోటి శంఖచక్ర హస్తాలతోటి అభయాస్తంతో స్వామివారి ఇక్కడ లక్ష్మీ సమేతంగా అవతరించి ఉన్నారు. వారికి ప్రత్యక్షమైన సందర్భంగా వారు కోరుకున్న విషయం ఏంటంటే, ఏ ఆకారంతో ఏ రూపంతో అయితే స్వామివారి యొక్క దర్శనమైందో వారికి అదే రూపంతో ఇక్కడ అవతరించి స్వయంభూగా అవతరించి కొండ గుహలో ఉండి భక్తుల యొక్క కోరిక తీర్చమని చెప్పేసి వారు కోరుకున్నారట. అందువల్ల స్వామివారి ఇక్కడ సనక సనందన సనత్కుమార సంస్జాత మహర్షులతో సహా లక్ష్మీ సమేతంగా చతుర్భుజాలతోటి ఇక్కడ ఆదిశేషముల కొండ గుహలో అవతరించి ఉన్నారు. మానవ ప్రమేయం కొండ గుహ ఇది. ఈ గుహలో స్వామివారి ఇక్కడ చతుర్భుజాలతోటి సంపూర్ణమైన రూపంతో లక్ష్మీ సమేతంగా అవతరించి ఉన్నారు. లక్ష్మీదేవి స్వామివారి తలపై కూర్చొని స్వామివారిని చూస్తూ ఉంటారు. ఇక్కడ చతుర్భుజాలతోటి ఒక చేతితో పట్టుకున్నట్టుగా అమ్మవారిని పట్టుకున్నట్టుగా, ఇంకో చేతిలో చక్రము, ఇంకొక చేతిలో శంఖము, అభయహస్తము, అట్లా స్వామి మనకి సంపూర్ణమైన రూపంలో దర్శనమిస్తారు. తర్వాత కాలం అనంతకాలంలో ఇక స్థానికులైన గొర్రెల కాపర్లు వారి గొర్రెపిల్ల తప్పిపోయిందని చెప్పేసి వెతుకుతూ ఉంటే ఈ గుహంతా కూడా పుష్పాల యొక్క తీగలు తండిపోయిందని చెప్పేసి, పుష్పాలు ఉన్నాయి కాబట్టి స్వామి ఆ విధంగా తీసి చూస్తే దర్శనమైనట్టుగా, అందువల్ల స్వామివారిని పుష్పాద్రి లక్ష్మీస్వామిగా అప్పటి నుంచి కొలుస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఇక్కడ స్వామివారికి నిత్య నైవేద్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఉదయం పూట మాత్రమే, సాయంత్రం పూట దేవాలయం తీయబడదు. స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. తర్వాత ఏకాదశి రోజున స్వామివారికి సహస్రనామంతో తులసీదళార్చన జరుగుతూ ఉంటుంది. తర్వాత శివరాత్రికి, నరసింహ జయంతికి స్వామివారికి ఇక్కడ చాలా విశేషంగా జాతరలాగా జరుగుతుంటుంది. నరసింహ జయంతికి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. తర్వాత ముక్కోటి ఏకాదశికి, కార్తీక మాసము, దసరాలలో చాలా విశేషంగా పూజలు జరుగుతుంటాయి ఇక్కడ. తర్వాత ఏమో ఈ స్వామివారి యొక్క మహత్యం ఏంటంటే, స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతోటి చాలామంది కూడా ఇక్కడ వివాహం కాని వారికి వివాహం అయినట్టుగా, సంతానం కలిగినట్టుగా అనేక దృష్టాంతాలు మనకు కనిపిస్తాయి.
ఈ విధంగా స్వామివారి యొక్క కరుణ చాలామంది పైన కాపాడినట్టుగా మనకు కనిపిస్తుంటుంది అన్నమాట. జై నరసింహ. పూజారి గారు చెప్పిన ఋషులు ఇదిగోండి వీరు అనమాట. మీకు దగ్గరికి జూమ్ చేసి చూపిస్తున్నాను. లక్ష్మీ నరసింహస్వామికి అటువైపు ఇటువైపు ఇరువైపులు ఉంటారనమాట ఈ ఋషీంద్రులు. ఇక మనం మెట్ల మార్గం నుంచి కిందికి దిగి వచ్చేటప్పుడు వచ్చేసి మనకి రైట్ సైడ్ దిగుతున్నప్పుడు రైట్ సైడు కళ్యాణ మండపాన్ని కట్టిస్తున్నారనమాట. పైన ఉన్న కళ్యాణ మండపం సరిపోవట్లేదు చిన్నగా అనేసి. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొండ కాడ అన్ని చెట్లు చాలా బాగున్నాయి. అట్లనే కిందికి వచ్చేసాక మనం పూర్తిగా మెట్ల మార్గంలో కిందికి వచ్చాక ఫస్ట్లోనే నేను మీకు చూపించే మనం పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, కిందికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి తెలుస్తుంది అనమాట. అక్కడ కింద వచ్చేసి నాగదేవతల ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ కూడా రావి అదేవిధంగా వేప చెట్లు ఉంటాయి. ఆ వేప చెట్టు రావి చెట్టు కింద భాగంలో పుట్ట ఉంటుంది. అక్కడ ముందు భాగంలో శివుడు అండ్ కార్తికేయ, అంటే మామూలుగా అయితే మనము పడగలతో ఉన్న సుబ్రహ్మణ్యుణ్ణి అని పిలుస్తామన్నమాట. అంటే పడగలతో ఉన్న నాగదేవతలు ఒక 5-6 పడగలు ఉంటాయి కదా, 11 ఈ విధంగా ఉంటే పడగలు సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన నాగదేవత అంటారు. అదేవిధంగా జంట నాగులు ఉంటే భార్యాభర్త చేయాల్సిన పూజలు ఏదన్నా ఉంటే జంట నాగులకు పూజ చేస్తారన్నమాట. చిన్న పిల్లలు అంటే పెళ్ళి కాని వాళ్ళు మాత్రము ఈ 6-5 పడగలున్న సుబ్రహ్మణ్యుడికి మాత్రమే పూజ చేస్తారు. వేప చెట్టుకి అండ్ రావి చెట్టుకి నామకే వస్తి కుంకుమ వేయాలి కాబట్టి పసుపు కుంకుమ కొంచెం పెడుతున్నాను అనమాట. మామూలుగా అయితే చేత్తో పెట్టాలి. ఇక అప్పటికే చాలా లేట్ అయింది. మార్నింగ్ భోజనం చేయకుండా వెళ్ళడం వల్ల ఇక ఆకలేస్తుంది. అప్పటికి మార్నింగ్ మేము 10కి బయలుదేరి ఇంటి దగ్గర అక్కడికి పోయేసరికి 11 అయ్యింది. మళ్ళీ తిరుగు ప్రయాణం మేము 2:30 అయిందేమో ఆ టైంలో బయలుదేరామన్నమాట. 11:03 అయింది. ఇక తిరుగు ప్రయాణంలో ఈ విధంగా ఉందన్నమాట సాగింది మా ప్రయాణం. చూస్తున్నారు కదా మా అమ్మాయి డ్రైవింగ్ అనమాట. ఓకే, కొంత దూరం మా అమ్మాయి, కొంత దూరం నేను, కొంత దూరం మా అబ్బాయి. అంటే ముందే ఉంటాను కాబట్టి తనకి పూర్తిగా హ్యాండిల్ ఇవ్వనమాట. ఇక చూసారు కదా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాం అనమాట. నిజం చెప్పాలంటే మనసుని ఇంత ఆహ్లాదపరచుకోవడానికి మీరు తప్పకుండా ఆయన దర్శించుకోవాలన్నమాట. ఇదే విధంగా నా చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేశారంటే మీకు న్యూ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.